నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. ఎప్పుడు మనం ఉత్సాహంగా ఉండాలంటే, ఏ పని చేస్తున్నా, ఏ పనిలో అయినా శక్తివంతంగా పనిచేయాలంటే, చక్కటి శక్తి, ఎనర్జీ మనకు అలా ఫ్లో అవ్వాలంటే, మనలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా అండి? సెల్ఫ్ లవ్. మనని మనం ముందు ప్రేమించుకోవాలండి. మనని మనం ఇష్టపడడం ఏమిటి? మనని మనం ప్రేమించుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఇది మనలో మనం మాత్రమే తయారు చేసుకోగలిగి మనం మాత్రమే తాగగలిగే అద్భుతమైన మెడిసిన్ అన్నమాట. నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తాను. మీ యొక్క అన్ని లక్షణాలని మీరు ప్రేమించటం, మిమ్మల్ని మీరుగా ప్రేమించటం. మనం డొక్కా సీతమ్మ గారి కథ విన్నాం. కథ వినడం ఏంటి, వారి చరిత్ర చూసాం, వారు ఇక్కడే ఉన్నారు, మనకి తెలిసిన విషయం అది కదా. డొక్కా సీతమ్మ గారిలో ఉన్న గొప్ప లక్షణం ఎవరు వచ్చినా వండి పెట్టడం. ఆవిడ ఏమి చేయగలరో, తను ఏమి చేయగలరో తను తెలుసుకుని అందులో దాన్ని, ఆ లక్షణాన్ని ఆవిడ వృద్ధి చేసుకుని అందులో ఉన్నారు. ఎంత అందం అండి అది. తను తెలుసుకోవటం వల్ల ఎంతమందికి ప్రయోజనం వచ్చింది, ఎంతమంది ఆకలి తీరింది కదా. మనం ప్రేమించుకోవడం, మనం ఏమి చేయగలగడమో దాన్ని ప్రేమించుకోవడం, మనం చేసే పని నలుగురు ఉపయోగపడేలాగా ఉండగలగటం అంటే ఎంత అదృష్టం అండి. మీలో ఉన్న మంచి లక్షణాలని, మీలో ఉన్న కష్టపడే తత్వాన్ని, మీలో పట్టుదలుండి సాధించగలిగే తత్వాన్ని మీరే గుర్తించుకోలేకపోతే మరెవరు గుర్తిస్తారు? మీకు శక్తినిచ్చేది మీరేనండి. మీలో మీరే మీకు శక్తి అవుతుంది. మనకు బయట నుంచి ఎక్కడి నుంచి శక్తి రాదు. ఎందుకంటే ఎవరి నుంచో లేదా బయట నుంచి వచ్చే శక్తి ఎలాంటి శక్తి వస్తుందంటే, మీ పనుల వల్ల ఎంతటి ప్రయోజనం చేకూరుతోందో దానివల్ల శక్తి వస్తుందండి. మీరు ఈ చుట్టుపక్కల, మనకి రాజమండ్రి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు అందరికీ ఒక తెలియని వాళ్ళు ఉండరు. వినయ్ సుంకర ఫౌండేషన్ నడుస్తోందండి. ఆ ఫౌండేషన్ ఒక వ్యక్తి యొక్క ఆలోచన. ఇప్పటికి ఇంచుమించుగా 5,000 మంది విమెన్ని ఎంపవర్ చేశారు వారు. ఒక ఆలోచన అండి. వారు ఏం చేయగలరు? ఆయన ఏమి బిజినెస్ రన్ చేయలేదు, లేకపోతే పెట్టుబడి పెట్టండి అని అడగలేదు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. వారు ఏమి చేయగలరు, నేనేమి చేయగలను, అందులోనే ఆనందం. ఆయన ఏమి చేయగలరు అది చేయడం వల్ల ఒక 5,000 మంది విమెన్ ఎంపవర్ అయ్యారు కదా. ఒక్కొక్కసారి మన శక్తిని మనం తెలుసుకోవడం మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. దాన్నే సెల్ఫ్ లవ్ అంటాం. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. అస్తమానం మన లోపాలు వెతుక్కుని, నేను వాళ్ళలా ఉండలేకపోయాను, నేను వీళ్ళల్లా ఉండలేకపోయానంటే, ఇప్పుడు నేను ఐశ్వర్యరాయలా అయిపోవాలంటే ఎలా కుదురుతుంది? అవ్వలేదు కాబట్టి నేను ఏడుస్తూ ఉన్నానంటే ఎలా? అవ్వలేం. మనం ఏమి చేయగలమో అది చేయాలి. మనం ఏమి చేయగలమో మనం తెలుసుకోవాలి. మరి మనం ఏమి చేయగలమో మనం ఎలా తెలుసుకోగలగము అంటే, నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది, మీరు మీతో కాలాన్ని గడపాలి. అంటే మీతో మీరు గడపాలి. మీతో మీరు గడపడం అంటే నా భావనలో మెడిటేషనేనండి. మీరు మీతో ఉండడం, ప్రపంచంతో సంబంధం తెంపేసుకుని ప్రశాంతంగా మీరు మీతో ఉండటం, మీలో మీ లోపల ఆలోచనలు మీరు గమనించుకోగలగడానికి మెడిటేషన్ చాలా సహాయకారి అవుతుంది. మీరు తెలుసుకున్నారనుకోండి, చక్కగా మీరు ఏది చేస్తే మీకు ఆనందమో, మీరు ఏది చేస్తే పక్కవారికి ఆనందమో అదే మీరు కదా. మీరు చేసేదాని వల్ల మీకు నొప్పి, అశాంతి, బాధ, కష్టము కలుగుతూ ఉంటే అది మీరు కాదు. అందుకే మిమ్మల్ని మీరు తెలుసుకుంటాం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు తెలుసుకుని మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. మరి సెల్ఫిష్నెస్ అంటే ఏమిటి? అది కూడా మనం ప్రేమించుకోవడమే కదా అంటారేమో. అది సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం అండి. అంతా నాకే కావాలి, నాకెందుకు లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నేనెందుకు, నాకెందుకు, నాదెందుకు కాదు, అది నాకే కదా. మీ ఒక ఆనందానికి కారణం పక్క వాళ్ళు ఇస్తేనే తప్ప నాకు ఆనందం రాదు. అది ఆ స్వార్థం ఏమంటుందంటే అండి, దేని వెనకాల మిమ్మల్ని పరిగెత్తమంటుంది? కోరిక వెనకాల. ఆ కోరికలు ఎప్పటికీ తీరవు. ఎవరికైనా కోరికలు తీరుతాయో? ఒక కోరిక కాకపోతే ఇంకోటి పుడుతూ ఉంటాయి. ఆ కోరికల వెనకాల పరిగెడుతున్నప్పుడు ఆ కోరికలు తీరడానికి పక్క వాళ్ళు ఎవరైనా మీకు సహాయపడలేదు అనుకోండి, మీకు విపరీతమైన బాధ వచ్చేస్తుంది. నాకెవరో సహాయపడలేదు కాబట్టి నేను ఎవరికి సహాయపడను, పక్కవాడు ఏమైపోతే ఎందుకు, నాకు నేను బాగుంటే చాలు అనేది సెల్ఫిష్నెస్. అది మన మనసుకి, మన ఆరోగ్యానికి, సమాజానికి కూడా చాలా ప్రమాదకరం. ఎంతవరకు ఉండాలో స్వార్థం అంటే మన వరకు మనం ఉండటం మంచిదే, కానీ పక్క వాళ్ళందరూ కూడా మన గురించి ఆలోచించలేదు కాబట్టి నేను బాధపడుతున్నాను, అందుకని వారికి ఏమీ చేయనంటాం మాత్రం చాలా అది అసంబద్ధంగా ఉంటుందండి. ఎందుకంటే
మనకి ఎవరు ఏ రూపంలో సహాయపడుతున్నారో అందరూ మీ ముందు కనిపించరు కదా. మీరు ఇలా ఉండడానికి మీ చిన్నప్పుడు కథలు చెప్పిన తాతగారు కావచ్చు, లేదా మీ చిన్నప్పుడు చదువు చెప్పిన మాస్టర్ కావచ్చు, లేదా అక్కడ దాకా తీసుకెళ్ళిన రిక్షా వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఆటో వాళ్ళు కావచ్చు, అక్కడ సహాయం చేసిన నర్సు కావచ్చు. ఇలా బోల్డు మంది బోల్డు రకాలుగా మీకు సహాయపడితేనే మీరు ఇలా ఉన్నారు కదా కదా నాకు తెలిసే సహాయపడాలి, నాకు సహాయపడ్డట్టు తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయనట్టే అనుకుంటే మూర్ఖత్వం అవుతుందండి. అలాంటి సహాయాలు మనం బోల్డ్ పొందితేనే ఇక్కడ దాకా ఉన్నాం. అది గుర్తుపెట్టుకుని మనం ఎవరికి ఏమి చేయగలము, అప్పుడు ఏమవుతుందంటే అండి ప్రతి క్షణం అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడైతే ఎవరిని వారు ప్రేమించుకుంటారో వారు ఆ క్షణాలను ప్రేమించగలరు. ఏ ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి బాధాకర పరిస్థితి వచ్చిందనుకోండి, ఈ క్షణం దాటిపోతుందిలే అనుకోగలరు. ఆనందకర పరిస్థితి వచ్చిందనుకోండి, అబ్బా నేను నలుగురికి సహాయపడుతున్నానులే అని భావించగలరు. ఈ భావనలు అంటే ఆనందకరము, అనుకూలమైన ఆలోచనలు, పక్కవారికి ఉపయోగపడే ఆలోచన, పక్కవారి పెదాల మీద నవ్వు చూడాలనే ఆలోచన, వారి గుండెల్లో ధైర్యం నింపాల ఆలోచన, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నప్పుడు, మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ప్రేమిస్తున్నప్పుడు, గౌరవించుకుంటున్నప్పుడు అవన్నీ సాధ్యపడతాయండి. మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టండి. చాలా బాగుంటుంది. మీతో మీ ప్రయాణం చాలా అందంగా ఉంటుందండి. ఆ ప్రయాణం చేసి చూడండి. థ్యాంక్ యూ.